హాయ్ అందరికీ, నేను మీ ఉదయరాణి బ్లాగ్స్ స్వాగతం అండి. ఇంకా నేను ఇవాళ ఏంటంటే గార్డెన్ టూర్ చేద్దామని అయితే వీడియో స్టార్ట్ చేశానండి. ఇంకా అమెరికాలోనండి మనం ఇల్లు తీసుకుంటాం కదా, ఇంటి ముందు వచ్చేసి అయితే ఇట్లా మొక్కలు పెట్టుకోవడానికి ప్లేస్ ఇస్తారు కదా. దీంట్లోనండి మనం కూరగాయ మొక్కలు అలాంటివి పెట్టుకోవడానికి అయితే ఏముండదు, పువ్వుల మొక్కలు పెట్టుకోవాలి. ఇంకా మేమైతే గులాబీలు అయితే పెట్టామండి, ఇంకా వేరే పువ్వుల మొక్కలు అయితే ఇంకేం పెట్టలేదు. ఇంకా ఈ మొక్కలు పెట్టిన ప్లేస్లో అండి గ్రాస్ పెరగడానికి అయితే ఉండదు. ఇక్కడ మొత్తం మనం బ్లాక్గా ఇది ఎరువులు వేసుకోవాలండి. ఇది మల్చింగ్ అని మన కట్టెపొట్టుతో తయారు చేస్తారు, ఎరువు కూడా కలుపుతారు దాంట్లో. దాన్ని అయితే వేసుకోవాలండి. దాంట్లో గడ్డి అది పెరిగినా కూడా మనకు కంప్లైంట్ ఇస్తారు గడ్డి వచ్చిందని. అందుకని మనం దాని వరకు అయితే నీట్గా ఉంచుకోవాలి, ఇట్లా మల్చింగ్ వేసుకోవాలండి. ఇంకా మనకైతే బ్యాక్ యార్డ్కి వెళ్ళడానికి అయితే ఇట్లా సైడ్ నుంచి ఇలా దారి ఉంటుందండి. ఇక్కడ వచ్చేసండి మనకు ఫ్రారీ అనేది కట్టరు, ఇట్లా చెక్కలతోనే కట్టుకుంటారండి. ఇంకా ఇదైతే చెక్క డోర్లు ఇవన్నీ ఉంటాయి, కానీ ఇక్కడ కర్ర వచ్చేసి స్ట్రాంగ్ ఉంటుందండి, అసలు తొందరగా ఖరాబ్ అవ్వడం అనేది ఉండదు. అందుకని ఇలా కడతారు కావచ్చు ఇక్కడ. మరి ఇక్కడ సిస్టమ్ అయితే ఇట్లా ఉంది. మనకైతే కంపల్సరీ ఇటుకతో ఫ్రారీ గోళ్ళవి కడతారు కదా. ఇంకా నేనైతే వెనక వచ్చేసి ఇలా మొక్కలు పెట్టుకున్నాను అండి. బీర, చిక్కుడు, సొర ఇవన్నీ పెట్టుకున్నాను కదా. బీర పువ్వులు అయితే బాగా వచ్చాయండి, అసలు ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇంకా పిందెలు కూడా స్టార్ట్ అయినాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి చిక్కుడు కూడా బాగా వచ్చింది. నేను ఇంకా కొత్త పాట్ ఒకటి చేశానండి. దీంట్లో ఉల్లి చిన్న చిన్న ఉల్లిగడ్డలు ఉంటాయి కదా, అది పెట్టాను. ఇంకా నారది మనకి ఇక్కడ తెలియదు కదా దొరుకుతుందో లేదో అనేది. ఉల్లిగడ్డ దొరికితే అవైతే నాటానండి. కొన్ని పల్లి విత్తనాలు వేసాను, పచ్చిమిర్చి చెట్లు వేసాను చూడండి. అప్పుడు దాని చుట్టూ ఏం కట్టకపోయేసరికి అయితే ర్యాబిట్స్ వచ్చి తినేసేయండి. ఇంక ఇక్కడ చామగడ్డ తెచ్చి పెట్టాను కదా, అవి కూడా